नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। कष्ट केले तर चांगले भाग्य राहील असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी। NSUच्या या 10वीच्या विद्यार्थ्यांसाठी मॅक चाचणी, KSR अतिथी प्रमुख आणि त्यांनी प्रश्न सोडवले। रिम्स हॉस्पिटलमध्ये NCD क्लिनिकचे उद्घाटन, जिल्हाधिकारी प्रमुख पाहुणे। प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बातम्या। काँग्रेस पक्ष आदिलाबाद असेंब्ली इन्चार्ज कंदी श्रीनिवास रेड्डी यांनी एका विद्यार्थी शाळेमध्ये 10वीच्या विद्यार्थ्यांसाठी NSUIची एजिस अंतर्गत रविवारी मॉक टेस्ट घेण्यात आली। कंदी श्रीनिवास रेड्डी या कार्यक्रमामध्ये प्रमुख पाहुणे म्हणून होते। त्यांनी त्यांच्या हातातील पायव्या सोडवल्या। त्यानंतर सर्व विद्यार्थ्यांनी परीक्षेला अभिवादनही केले। 10वीच्या वेळेच्या या चाचणी जीवनाच्या पायासारखा असतात आणि उच्च पातळीवर शिक्षण घेतात आणि त्यांनी म्हणाले की कठोर परिश्रम करून ते मदत केले तर समोर जाईल, सुवर्ण भविष्यही होईल। या विद्यमान नोकरीच्या विकासासाठी आदिलाबाद विकासाची स्थापना आणि तेथील रहिवासी स्थापनेची मागणी त्यांनी केली। करिअर मार्गदर्शनावरील KSR फाउंडेशन आणि एका कार्यशाळेच्या अंतर्गत आयोजित केले जातील असेही ते म्हणाले। NSUIचे राज्य सचिव शंतनाराव, युवा संगम जिल्हा अध्यक्ष साईचरण गौड, उपाध्यक्ष समा रुपेश रेड्डी, काँग्रेस पक्षाचे नेते गिम्मा संतोषराव उपस्थित होते। But mock test, how many people will conduct normally? Normally, ante mock test no. Very nice, very nice. Doesn't mean that ఇదే ప్రపంచం కాదు కదా, అవునా? This is not the end of the world. There are a lot of Vidyanagar. Gazetted number 1, Vidyanagar. Gazetted number 1. Government school? Yes. Okay. But it's not everything. So what we need to do is like we need to try our best, right? 700 members are there. Oh, very nice, very nice. Okay. Is this the first mock test? In schools you have the regular test. Okay? ముందుగా 10th క్లాస్ రాబోయే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ కి ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్। ఎగ్జామ్ అనేది నిరంతర ప్రక్రియగా పిల్లలందరూ మేము కూడా 10వ తరగతి ఎగ్జామ్లు రాసి వచ్చినాం। ఎగ్జామ్లో తక్కువ మార్కు రావడం వల్ల ఎటువంటి మానసిక స్తోభకు గురి కాకుండా, ఎగ్జామే జీవితంగా భావించకుండా ఈ బోర్డ్ ఎగ్జామ్ అనేది ఎలాగుంటుందో, మీరు ఫ్యూచర్లో బోర్డ్ ఎగ్జామ్కి వేరొక సెంటర్కి పోతే అక్కడ ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో, ఇప్పుడు మీకు గేట్ దగ్గర మొదలు పెట్టుకొని ఈరోజు అయితే ఎలాగ 9:30కి ఎగ్జామ్ అని అంటే మీరు కొందరు 9:45కి వచ్చిన అలౌ చేసిర్రో, ఆ రోజు మాత్రం తప్పకుండా ఇన్ టైంలో లోపలికి వెళ్ళాలి। ఎందుకు అనంటే బోర్డ్ ఎగ్జామ్ గవర్నమెంట్ ద్వారా కండక్ట్ చేస్తుంది। 9:30 అంటే 9:30కే వెళ్ళాలి। లేట్ అయిన పరిణామం వల్ల ఎటువంటి విద్యార్థిని లోపలికి తీసుకోవడం జరగదు। టైం అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది। మరి ముఖ్యంగా బయట పెట్టినటువంటి హాల్ టికెట్ షీట్లో మీ యొక్క హాల్ టికెట్ నంబర్ వేస్తూ హాల్ టికెట్ ప్రక్రియ అనేది రూమ్ టు రూమ్ ఎలా ఉంటుందో చూపించే విధంగా బయట మనం పెట్టడం జరిగింది। మీరు ఎగ్జామ్ రాసే టైంలో గిన ఎటువంటి మానసిక స్తోభకు గురి కాకుండా, ఎగ్జామ్ టఫ్ వచ్చిందనో నేను ఫెయిల్ అవుతానో ఎటువంటి మానసిక స్తోభ పడకుండా ఎగ్జామ్ ఇప్పుడు కాకపోతే తర్వాత రాసుకోవచ్చు అనే విధంగానే ఈరోజు NSUI యూత్ కాంగ్రెస్ మరి మన కంది శ్రీనివాస్ రెడ్డి అన్నగారి
బాధ్యతతో ఈరోజు ఎగ్జామ్ పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎవ్వరి ముందు తల వంచాల్సిన పని లేదు. కష్టాన్ని నమ్ముకున్నోడికి ఎప్పుడు కింద పడడు. బిలీవ్ యువర్ హార్డ్ వర్క్, బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. లైఫ్ లో దేనికి షార్ట్ కట్ లేదు. చిన్న ఎవరైనా షార్ట్ కట్ ఉందంటే నమ్మకండి, జీవితంలో దేనికి షార్ట్ కట్ లేదు. ప్రతిదీ కష్టపడితేనే వస్తుంది. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, పెళ్లికి ఏం తొందర లేదు, పెళ్లిళ్ళకి ఏం తొందర లేదు. బాగా చదువుకోండి, బాగా చదువుకొని లైఫ్ లో బాగా సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోండి. అవునా కాదా? హార్డ్ వర్క్ చేయండి. ఇంకోటి కూడా చెప్తున్నా మీకు ఇంతకు ముందు ఒక యాప్ గురించి చెప్పిన. యాప్ పేరేంటి? ఏం యాప్? డీప్ సీక్. ఏం యాప్ పేరు? ఈ డీప్ సీక్ అనే యాప్ 51 crores రూపీస్ తోని తయారైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 50 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ ని క్రాష్ చేసింది ఈ 3 రోజులలో. 51 కోట్లతో తయారైన ఒక యాప్ 50 లక్షల కోట్ల రూపాయల స్టాక్ మార్కెట్ ని క్రాష్ చేసింది. ఆదిలాబాద్ లో డ్రైనేజ్ ని మీరే డిజైన్ చేయాలి ఫ్యూచర్ లో పెద్దోళ్ళు అయిన తర్వాత. చేస్తారా లేదా? మన ఆదిలాబాద్ లో డ్రైనేజ్ సరిగా లేదు. ఆదిలాబాద్ లో మంచి రోడ్స్, ఆదిలాబాద్ లో మీరు అందరు కూడా ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలా. తీసుకొద్దామా? బాగా కష్టపడి చదివి ఇండస్ట్రీస్ పెట్టి ఆదిలాబాద్ కి ఇండస్ట్రీస్ తీసుకురావాలా. నేను నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా, నాకంటే 1350 కోట్ల టర్నోవర్ కంటే ఇంకా పెద్ద కంపెనీలు స్టార్ట్ చేయాలా. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం పెడుతున్నా. మీ అందరికీ నాకంటే బాగా మీరు అందరు ఎదగాలని ఆశీర్వాదం పెడుతున్నా మనస్ఫూర్తిగా. కృషిని నమ్ముకోండి, కష్టాన్ని నమ్ముకోండి. కష్టాన్ని నమ్ముకుంటే విజయం మీ బానిస అవుతుంది. సక్సెస్ is always will touch your feet if you work hard and do well. అవునా? కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్, అమ్మా న్యూస్, ఇవన్నీ కలిపి మీ అందరికి ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం. వర్క్ షాప్ ఎంపీసీ తీసుకుంటే లైఫ్ లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, బైపీసీ తీసుకుంటే లైఫ్ లో ఏ ఆప్షన్స్ ఉంటాయి. బైపీసీ తీసుకుంటే ఒక డాక్టరే కాదు, డాక్టర్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, అగ్రికల్చర్ బీఎస్సీ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఆ తర్వాత సిఈసి చార్టెడ్ అకౌంటెంట్ అవుతారు. ఏమవుతారు? లాయర్లు కూడా ఉండాలి కదా. అవునా? కాబట్టి మీరందరూ కూడా అన్ని ఫీల్డ్స్లోకి వెళ్ళాలంటే ఏ కెరియర్ గైడెన్స్ అనేది ఏప్రిల్ 2 తర్వాత మనం ఒక మంచి వర్క్ షాప్ పెడదామా? ఎంతమంది వస్తారు ఆ వర్క్ షాప్కి? ఎంతమంది ఇంట్రెస్టెడ్ వర్క్ షాప్కి? రైజ్ యువర్ హ్యాండ్. ఎంతమంది ఇంట్రెస్టెడ్? వర్క్ షాప్, కెరియర్ కౌన్సిలింగ్ వర్క్ షాప్కి ఎంతమంది ఇంట్రెస్టెడ్? మీరు ఇంట్రెస్ట్ లేదా? ఎంతమంది ఇంట్రెస్టెడ్ అమ్మా? ఎవ్రీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్. పెడదామా చక్కగా? యు రెడీ? ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. रिम्स हॉस्पिटलमध्ये जिल्हाधिकारी राजश्री शहा NCD क्लिनिकचे उद्घाटन यांनी केले. या अक्षम रोग असलेल्या रुग्णांना चांगल्या वैद्यकीय सेवा देण्यासाठी NCD क्लिनिक सुरू करण्यात आले. त्यानंतर जिल्हा प्रशासनाने रुग्ण आणि रुग्णांना सेवा देणाऱ्या खोल्यांना भेटी दिली. या संदर्भामध्ये क्लिनिकनी BP, मधुमेह, कर्करोग यासारख्या नॉन कॉन्स्टंटेड रोगांनी ग्रस्त असणाऱ्या रुग्णांना चाचण्याही घेतल्या. जिल्हाधिकाऱ्यांनी सांगितले की औषधे विनामूल्य दिली जात आहे आणि त्यांचा फायदा घेण्यासाठी त्यांनी म्हणाले. या कार्यक्रमास रिम्सचे संचालक जयसिंग राठोड, जिल्हा वैद्यकीय अधिकारी राठोड नरेंद्र, NCD जिल्हा प्रार्थना श्रीधर आणि रुग्णालय अधीक्षक अशोक हे उपस्थित होते. काँग्रेस पक्षाचे अधिकारी कंदी श्रीनिवास रेड्डी यांनी KSR फाउंडेशनची स्थापना केली आणि बऱ्याच सेवा उपक्रमांचीही स्थापना केली. त्याचाच एक भाग म्हणून
3 वर्षापूर्वी नित्य अन्नदान हे चालू केले आणि अव्याहतपणे आजही चालूच आहे. त्यांच्या कॅम्प ऑफिसमध्ये दररोज अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देतात आणि त्यांच्या कार्याचे कौतुक करतात. ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను తట్టినావు కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత आदिलाबाद शहरातील क्रिटिकेअर हॉस्पिटलमध्ये आजारी असलेले पुंडू व्यंकट रेड्डी यांचा मुलगा पुंडू व्यंकट रेड्डी यांचा मुलगा राकेश रेड्डी आदिलाबाद असेंब्ली मतदारसंघातील कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांना भेट दिली. काँग्रेस पार्टीच्या गटामध्ये रुग्णालयात ते गेले आणि डॉक्टरांना अधिक चांगले वैद्यकीय उपचार देण्यास सांगितले आणि बरे होण्यास शुभेच्छाही दिल्या. సేఫే అప్పుడు ఎందుకు స్టార్ట్ పడ్డది మరి కొలెస్ట్రాల్ ఎక్కువ షుగర్ ఇన్సులిన్ రోజు తీసుకుంటారా వెళ్ళండి మంచి ఆరోగ్యంగా వస్తారు మీరు ఏం కాదు ఇంకా సగం కూడా వేయాలి ఏం కదా ఆరోగ్యం పాప అక్క ఏం కాదు టెన్షన్ పడదు ఆరోగ్యంగా వేస్తారు మంచిగా వస్తారు సంతోషం. आप कहाँ से? महाराष्ट्र से. ओके. नदीम भाई के रिलेटिव. नदीम भाई के रिलेटिव. ऐसा कहाँ से महाराष्ट्र में? ये बॉर्डर पे वैसे हमारे अपनी सिरसा में आपका सिरसा ना हमारे अपने मम्मी का सिरसा ना అసలు వెళ్దాం అనుకున్నా మనం ఫిజియోథెరపీ కోసం कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस लोकसेवा भवन वकील रमेली रूपराणी राजेश जोडपे
वकील विनोद रेड्डी तसेच सेवानिवृत्त निबंध पुत्तपल्ली विठ्ठल, काँग्रेस पार्टीचे कायदेशीर सेलचे अध्यक्ष अफरोज अहमद आणि वरिष्ठ वकील सिंह यांना कंदी श्रीनिवास रेड्डी यांनी स्कार्फ देऊन पार्टीत आमंत्रित केले। त्याचप्रमाणे मेडीगुडा विलेजचे BRSचे वरिष्ठ नेते ससन पोशेट्टी यांनाही कंदी श्रीनिवास रेड्डी यांनी स्कार्फ देऊन पार्टीत आमंत्रित केले। तर या कार्यक्रमामध्ये ज्येष्ठ काँग्रेसचे नेते गिम्मा संतोषराव, सिंगिरेड्डी रामरेड्डी आणि कय्यूम रवींदर रेड्डी, चित्त्या भूमण्णा, राजेश्वर इतरांनी या कार्यक्रमामध्ये भाग घेतला। ఏదైనా ఒకటి ఇప్పిద్దాం మనం వచ్చేసిండ్రా సోదరి జై కాంగ్రెస్ సోదరి న్యాయవాది కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం చేస్తా ఉన్నాను। నాయకత్వం కంది శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణ రిటైర్డ్ ఎస్ఐ సోదరుడు రిటైర్డ్ ఎస్ఐగా ఈరోజు కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, నిత్యన్న దాత కంది శ్రీనన్న గారి నాయకత్వం, నిత్యన్న దాత కంది శ్రీనన్న గారి నాయకత్వం, నిత్యన్న దాత కంది శ్రీనన్న గారి నాయకత్వం। काँग्रेस पक्षाचे असेंब्ली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी यांनी एका लग्नाला भेट दिली आणि या लग्न सोहळ्यात उपस्थिती दाखवली। नववधूला आणि वराला आशीर्वाद दिले आणि लग्नाच्या शुभेच्छाही दिल्या, तसेच भेटवस्तूही गेली आणि सर्वांसोबत सेल्फीही काढली। श्री गणेशाय नमः।
आदिलाबाद ग्रामीण झोन चांदा राजन शाह बाली दरगाह उर्स एक भव्य कार्यक्रम आयोजित करण्यासाठी व्यवस्था करीत आहे असे दरगाह समितीचे अध्यक्ष मोहम्मद अशरफ यांनी सांगितले। या महिन्याच्या 4 तारखेला शाही संडलपासून उत्सव सुरू होतील। रविवारी आदिलाबादमधील प्रेस क्लबमध्ये मीडिया परिषदमध्ये आयोजित करण्यात आली, तर या महिन्याच्या 6 तारखेला दरगाह आवारामध्ये महिफाईल समावली कार्यक्रम आणि 8 तारखेला उर्स कवाली असे त्यांनी सांगितले। पुजारी से काम करे सब हो गया, रिकॉर्डिंग होता था लगती। हर साल की तरह इस साल भी 2025 1446 हिजरी आदिलाबाद के शहंशाह हज़रत सिराजुद्दीन अल मारूफ राजन शाह वली बागसवार रहमतुल्लाह अलैह चांदा दरगाह शरीफ का उर्स मुबारक आ रहा है। तमाम हज़रत के चाहने वालों से पहले तो मैं उर्स की मुबारकबाद देता हूँ हमारे तमाम कमेटी की जानिब से, और हर साल की तरह इस साल भी उर्स के इंतजाम भरपूर किए गए हैं। तमाम हज़रत के चाहने वालों से मैं दर्दमंदाना अपील करता हूँ कि आप जोश दरोश इसमें आके हिस्सा लें और हमारी हिम्मत अफजाई करें। और उर्स मुबारक का जो शेड्यूल है वो इस तरह से है, 5 शाबान 1446 हिजरी यानी 4 फरवरी 2025 शाही संदल जो जामा मस्जिद से बाद नमाज इशा निकलेगा, शहर के मुख्तलिफ गलियों से होते हुए दरगाह शरीफ पर पहुंचेगा। इसके अंदर मटका पार्टी जो हमारे सलमान साहब नागपुर से तशरीफ़ ला रहे हैं, उसके बाद में दूसरा प्रोग्राम महफिल समा का मुनक़िद किया गया है, वो 7 शाबान 1446 हिजरी यानी 6 फरवरी 2025 बाद नमाज इशा दरगाह शरीफ पर मुनक़िद किया गया है। इसके अंदर हमारे नांदेड़ के ख़वाल अपना कलाम सुनाएंगे। उनका नाम है सलीम इफ्तिखारी साहब। इसके बाद में जो फाइनल प्रोग्राम है वो 9 शाबान का है, संदल शरीफ और उर्स शरीफ जो है वहाँ पर ख़वाली का प्रोग्राम किया गया है, जिसमें हिंदुस्तान की मारूफ शख्सियत ख़वाल वसीम साबरी साहब जो दिल्ली से तशरीफ़ ला रहे हैं, और उनके साथ में नुसरत अली झनकार जो ग्वालियर मध्य प्रदेश से तशरीफ़ ला रहे हैं। ये ख़वाली का प्रोग्राम रात में 9 बजे दरगाह शरीफ में होगा। मैं तमाम हज़रत के चाहने वालों से ज़ात पात का फ़र्क न रखते हुए जो हज़रत का फैज़ हासिल कर रहे हैं, जो आदिलाबाद के शहंशाह है, सबके लिए उनका फैज़ जारी है। आदिलाबाद जिल्ह्यातील बोध झोनमधील पिपळधरी गावामध्ये एका व्यक्तीचा मृत्यू रविवारी झाला। बोध झोनमधील न्यू करटवाडा गावाचे मेश्राम कृष्ण पिपळधरी गावातील एका शेतकरी होता आणि तो काम करत असताना रविवारी पिकाला पाणी देण्यासाठी देत असताना ही घटना घडली। मृताला पत्नी आणि एक मुलगा आहे।
काँग्रेसच्या नेत्यांनी असे म्हटले आहे की खानापूरचे आमदार वेदमा बोजू पटेल यांनी टायगर झोन अंतर्गत वन विभागावर भेडसावणाऱ्या समस्यांकडे लक्ष देण्याचा निर्धार केला आहे। रविवारी जिल्ह्यातील जन्नाराम मंडळ केंद्र येथे माध्यमाशी बोलताना ते म्हणाले की जन्नारामच्या लोकांनी टायगर झोनच्या नियमांमुळे होणाऱ्या या समस्या आमदार वेदमा बोजू पटेलकडे दिल्या आणि त्यांनी मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या लक्षात आणून दिल्या। तर रात्रीच्या वेळी चेकपोस्टवर सार्वजनिक वाहतुकीची वाहने थांबवण्यासाठी जन्नाराम भागात दिवसाच्या वेळी जड वाहने ठेवण्यासाठी पावले उचलली जातील। तर येत्या काही दिवसात आमदार 8 सोबत आहे आणि निकाल लवकरच लागतील असे ते म्हणाले। కొన్ని రోజుల నుంచి జన్నారం మండలంలో కొన్ని వదంతులు జరుగుతున్నాయి। టైగర్ జోన్ చేయబట్టి ఈ కొన్ని వెహికల్లను మన స్థానికులకు కూడా కార్లు రానివ్వడం లేదు, వెహికల్ రానివ్వడం లేదని అది వదంతులు నమ్మొద్దని ప్రజలను కోరుతున్నాం మీ పత్రిక ద్వారా। ఎందుకంటే గౌరవ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు గారు ఏదైతే సీఎం కమిటీ ఉందో ఆ కమిటీలో అతడు సీఎంతో మాట్లాడి చేసి స్థానికంలో ఉన్న వెహికలే కాదు స్థానిక వెహికల్కు అనుమతి ఇవ్వడం జరిగింది। అది కాకుండా స్థానికంగానే కాదు ఈ ప్రాంతంలో వెళ్ళే రహదారిలో వెంబడి వెళ్ళే అన్ని వెహికల్కు చిన్న వెహికల్కు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది। దాన్ని కూడా అతి త్వరలో అన్ని వెహికల్కు అనేది అనుమతి వస్తుంది। అదేవిధంగా భారీ వాహనాలకు జన్నారం ప్రాంతానికి బిజినెస్ పరంగా వచ్చే వాహనాలకు కూడా భారీ వాహనాలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది। అదే అతి త్వరలో 2-3 రోజుల్లో గజెట్ వస్తుంది। ఇది ప్రజలు గ్రహించవలసిందిగా కోరుతున్నాం। ఎవరో ఏదో చెప్పి ఉన్నాయి లేని చెప్పి ప్రజలను ఏదో మనం ఈ అడవి ప్రాంతాల్లో ఉన్నాం, మనం ఉనికి కోల్పోతున్నాం, మనదేదో నష్టపోతున్నామని కొందరు వదంతులు సృష్టిస్తారు। దాన్ని ఎవరు నమ్మవలసిన అవసరం లేదు। ఎందుకంటే ఏమైతే ఈ మన శాసనసభ్యులు అతడు ఎమ్మెల్యే కాకముందు కాంగ్రెస్ పార్టీలో రాకముందు విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడే టైగర్ జోన్ మీద అతడు కొట్లాడడం జరిగింది। ప్రజల హక్కుల కోసం ప్రజల ఉనికిల కోసం పోరాడిన వ్యక్తి మొదటి వ్యక్తి। అదే వ్యక్తి ఈరోజు పాలక మండలిలో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ అతనికి అన్ని సమస్యలు మనకన్నా ఈ టైగర్ జోన్ మీద ఈ ప్రాంత వాసుల మీద ఈ ఆదివాసీల మీద అంటే ఎక్కువ ఆదివాసులే ఈ అడవి ప్రాంతాల్లో ఉన్నారు। అతనికి పూర్తి దాని మీద అతడు ఉద్యమంతో నాయకుడు అయింది కాబట్టి మనం ఎవరో చెప్పుకుంటే ఒరిగేది ఏం లేదు। అతనికి అన్నీ తెలుసు, అన్ని అనుమతులు వస్తాయని మేము తెలియజేస్తున్నాం। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कष्ट केले तर चांगले भाग्य राहील असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी। NSUच्या या 10वीच्या विद्यार्थ्यांसाठी मॅक चाचणी, KSR अतिथी प्रमुख आणि त्यांनी प्रश्न सोडवले। रिम्स हॉस्पिटलमध्ये NCD क्लिनिकचे उद्घाटन, जिल्हाधिकारी प्रमुख पाहुणे। प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा ANN न्यूज। नमस्कार।